పేట్ బషీర్బాగ్ ఎస్ఐ కోటేశ్వరరావు సెటిల్మెంట్ వ్యవహారం కొత్త మలుపు తిరుగుతోంది. ఈ కేసులో నిందితునిగా ఉన్న వ్యాపారి శివ అనే వ్యక్తిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఎస్ఐ కోటేశ్వరరావు, శివ కలిసి సెటిల్మెంట్ చేస్తున్నట్లు ఆరోపణలుచ్చాయి. డబ్బులు డిమాండ్ చేస్తూ ఓ వ్యక్తిని కిడ్నాప్ కూడా యత్నించినట్లు వీరిద్దరిపై ఆరోపణలున్నాయి. అరెస్టుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా రిపోర్టర్ రమణ సిద్ధంగా ఉన్నారు. రమణ, సంచలనం సృష్టిస్తున్నటువంటి పేట్ బషీర్బాగ్ వ్యవహారంలో ప్రధానంగా ఇది మొత్తం సివిల్ తగాదాకు సంబంధించి చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రసాద్, రవీంద్ర ప్రసాద్ వీరిద్దరు కూడా ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఉంటారు. వీరిద్దరికి గత కొన్ని రోజులుగా ఈ వ్యాపారం వీరిద్దరు చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రవీంద్ర ప్రసాద్ కు శివప్రసాద్ 75 లక్షలు 2015 సంవత్సరంలో ఇచ్చాడు. అయితే ఆ డబ్బుకు సంబంధించి తరచూ శివప్రసాద్ రవీంద్ర ప్రసాద్ అడుగుతుండడంతో రవీంద్ర ప్రసాద్ ఎలాగైనా డబ్బును ఇవ్వకుండా తప్పించుకోవడం ప్లాన్ చేశాడు. ఆ ప్లాన్ లో భాగంగానే అతను ఎస్ఐని అప్రోచ్ అయ్యాడు, ఎస్ఐ కోటేశ్వరరావును అప్రోచ్ అయ్యాడు. దాంతో పాటు కొంతమంది అంటే హోమ్ మినిస్టర్ కు దగ్గరగా ఉన్నటువంటి కొంతమంది నాయకులతో ఫోన్లు చేయించాడనేది ప్రధాన ఆరోపణ. దీనిలో ఏసీపీకి కూడా వారు ఏసీపీ స్థాయి అధికారితో కూడా ఒత్తిడి తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు. దీంతో మొత్తం మీద శివప్రసాద్, ప్రదీప్ ను వీరు పోలీసులు పేట్ బషీర్బాగ్ పోలీసులు పోలీసులు తీసుకొచ్చి గత 3 రోజులుగా నిర్బంధించి అతన్ని తీవ్రంగా కొట్టినట్టుగా కూడా ఏవైతే ఆడియో రికార్డింగ్స్ కూడా విడుదల కావడం సంచలనం సృష్టించింది. మొత్తం మీద ఈ వ్యవహారంలో ఇటు రాజకీయ జోక్యంతో పాటు పోలీసు అధికారుల జోక్యం కూడా స్పష్టంగా కనిపిస్తుండడంతో ఈ కేసు ప్రస్తుతం చాలా ఒక ప్రాధాన్యత సందర్శనం చెప్పాలి. అయితే ఇప్పటికే ఎవరైతే ఎస్ఐ కోటేశ్వర్ పై సస్పెన్షన్ ను జారీ చేసినటువంటి సిపి ఆ తర్వాత కేసు కూడా నమోదు చేయడం జరిగింది. అయితే కేసుకు సంబంధించి ఇప్పటికే కోటేశ్వరరావు బెయిల్ కూడా తీసుకుని వచ్చారు. అయితే ప్రస్తుతం మొత్తం వ్యవహారంలో రవీంద్ర ప్రసాద్ అనే వ్యక్తితో పాటు మరికొంతమంది ఇందులో జోక్యం ఉన్నట్టు తెలుస్తున్న నేపథ్యంలో వారిపై కూడా కేసులు నమోదు చేసినటువంటి ప్రతిపాదన ఇప్పటికే వచ్చింది. ఇప్పటికే పోలీసులు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక విచారణ చేపట్టారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకున్నారని చెప్తున్నారు. జోష్నా, రైట్ రమణ. నెక్స్ట్ డీటెయిల్స్ లోకి వెళ్దాం. ముంబైలో అగ్ని